నవఖండ భూమండల పరివ్యాప్తమైన కౌరవ సామ్రాజ్య పరిపాలన దక్షుండమైన నీవు నీ వచ్చిన పని జరిపి నీ వచ్చిన పని ముదాకుడవు గమ్మునాకు అఖిరావణి పారావణి మహుడిమణి సంభావిత చరణుడవు అసాదే ఈతడు అర్జునుని సంభావించు రీతి ఒక విధముగును నన్ను గౌరవించు వైఖరి మరి ఒక తెరంగున కనబడుచున్నదే లోకాచారము కావలనే వచ్చిన పనిని తెంపెద బావా కౌరవ పాండవు ఫలము కాలము చేరువయే మాకును అవ్వారికి మూడ ఎక్కుడగు బౌద్ధు సముద్ర వీగుగారా నీ చేరిక మాకు ఇరువురకు సేవలకు చెడిదవున సాయముతో ఏరుగా గోపకులైన శివా విభూషణ విశేషము కలదు ఇరువురకు సండవగు నిన్నరసితినే ప్రప్రథమమున సరసిగలోచన నీవు చెప్పినది మిగుల యుక్తియుక్తముగానున్నది. సర్వ విధముల మీ ఇరువురకు నేను సాయము చేయ తగువాడనే బావా. ఇక ముందు వెనుకల గురించి విచారింపుదమా? ప్రథమముగా వచ్చిన వాడను నేను. సంతోషం బావా. ముందుగా వచ్చి అవును కదా, ముందుగా వచ్చి ముందుగా అర్జును నేను సూచి బంధుకులంద అంశమది ఆయగని నిజే కానీ ఒక్క విశేషము బావా. ఏమో విశేషము బావా? కోరుట కోరుట ముందుగా వచ్చిన వాడవు నీవు.
నేను మునుముందుగా చూచినది అర్జునుని. నీవు స్వతంత్రుడవు, ఇతడు సేవకుడు. వయస్సులో నీవు పెద్దవాడవు, ఇతడు పిల్లవాడు. కావున కోరుట కోరుట పాలుని ముందుగా ఇతడేదో కుయుక్తి పన్నినను కొంత సాయము చేయక తీరిది కాదు. కానిము నాకంతిగే చాలను. బావా బావా, నీ ఎచ్చ వచ్చినట్లే కానిము. సంతోషము. ధనంజయ, నీ అభిప్రాయమేమి? సకల ధర్మస్వరూపులకు మీకు వరులు చెప్పవలసినదే ఉన్నది బావా. బావా, నీ యావశక్తిని పాటుపడి అర్జునుని కింద భాగము కల్పించడేగాక కోరుకున్నట్టులో కూడా ముందు అతనికి అవకాశం ఇచ్చేయు. బావా ధనంజయ, నీ అభిప్రాయమేమి? అడుగుచున్నావు ఎంతకంటే ఎవరి అభిప్రాయమైన ఎట్లుండడని. సుయోధన, అట్లుగా నీవు స్వతంత్రుడవు, అది లోక విదితమే కదా బావా. కదా, ఈతడు సేవకుడు, అగ్రదుని చెప్పు చేతలో దైవట్టించడి సేవకుడు. అందులకై అందులకై వేలుగన్నదుగవలసే అది అట్లుండె. ఇప్పుడు ఇతనిని అడుగకయే మనకు తోచినట్లు భాగము ఏర్పరచు కోరుకొమ్మన. ఏదో ఒక విధమున తనకు మోలు తరంగున గైకొని చలిన మీద అయ్యది ధర్మజునకు నచ్చని ఎడలా వాసుదేవుడు బంధువుడు అయ్యుమును నన్ను వంచే అని అనవచ్చు. అట్టి ఎడ ముమ్మాటికి నీ తమ్ముడికి చెప్పియే చేసిమయ్యా అని ప్రత్యుత్తరమిచ్చుటకు అవకాశం ఉంచుకున్నటకై ఇట్లు చేయవలసి వచ్చుతున్నది బావా. ఇది ఇట్లుండుగాక ప్రకృతం విచారించుకుందాము. అన్ని ఎడలను నాకు శ్రద్ధగా విను బావా. అన్ని ఎడలను నాకు దిగజైన వారు గోపకులు 10,000 అకుంఠబలులు గలరు. నారాయణ ఖజన్నలలు వారు గోపకులు 10,000 అకుంఠబలులు ఒక్కవైపు మరియు శక్తి వంచన లేకుండా వారు యుద్ధమునందును
ఏదో బుద్ధికి తోచిన సహాయమును వనరించు. కృష్ణుడు అంతమో మైక్ సరి పనిచేయట్లేదు అయ్యేది. పెట్టు వాల్యూమ్, పెట్టు సరిపెట్టు వాల్యూమ్. అవురా, కృష్ణుడంత మోసము చేయుచున్నాడు. సేనంతయు అర్జునునికి ఎదలంచి ఈ పన్నిక పన్నినాడు. ఎంత వెర్రివాడైనా ఈ పట్టున తన్ను కోరుకున్నా ఆయుధం పట్టడట అని సేయాడట. అయినను పరమాత్ముడైన శ్రీకృష్ణుని విడచి అర్జునుడి తనను అపేక్షించునా? అట్లా అపేక్షించిన ఎడల కృష్ణుని కపటోపాయం వల్ల నాకే ఉపకరించుగాక. కోరుకుని వచ్చును కదా అర్జున, కోరుకొనవచ్చును. నేను చెప్పిన మాటలు తుద వరకు వింటివి కాదు. ఇదిగో మరల చెప్పుచున్నాడను. శ్రద్ధగా విని బాగా ఆలోచించుకొని కోరుకును. అర్జున, ఆయుధము యథార్థమా బావా? అమ్మాటికి యథార్థమే బావా. ఆయుధము ధరింపను, ఆయుధము ధరింపను అనికి అగ్గముగా నొకమట్ల సహాయము చేయువాడా. నన్ను పెంపట ఎక్కులాడిన కోరికము నీకెయ్యది ఇష్టమా? నీకెయ్యది ఇష్టమా? కోరికము కడమా తని పాలగు ఆందు నందన. సర్వ విధముల కృష్ణుని కపటోపాయం వల్ల నాకే ఉపకరించినది. రథము శివుడు
విష్ణువు అందును ఎల్లదేవతలు ఉండవచ్చు. కృష్ణుడర్జున శాంతన శ్రీకృష్ణ పరిశేష న్యాయమున తక్కిన దానినే నేను కైకొంటిని. ఇక నేను అరుగవచ్చునా? బావా రాక రాక వచ్చితివి, సంతోషమేనా? ఏదో నీవిచ్చితివి, నే పుచ్చుకుంటుని. సంతోషముగా ఇంకేమున్నది? మంచిది బాబా.